బలహీనంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో, బలహీనంగా ఉన్న పంజాబ్లో, బలహీనంగా ఉన్న ఢిల్లీలో, బలహీనంగా ఉన్నటువంటి కేరళలో, ఇలాంటి చోట్లన వీళ్లతో పొత్తు పెట్టుకోవడం ద్వారా కాసిన సీట్లు సాధించి సింగల్గానే కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలు గెలవాలి. అప్పుడు మిత్రపక్షాలన్నిటితో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మన చేతిలో పవర్ ఉంటుంది. లేకపోతే రోజు ఆటలాడుకునేటువంటి 1998లో వాజ్పేయి ప్రభుత్వం అవుతుంది, 96లో వాజ్పేయి ప్రభుత్వం అవుతుంది. 96లో 13 రోజులు ప్రభుత్వం నడిపారు కదా, ఎవరో మిత్రపక్షాలు సహకరించకపోబట్టినే కదా. 98లో మిత్రపక్షాలు వచ్చినాయి, తెలుగుదేశం వచ్చింది, జయలలిత వచ్చింది, కానీ పూర్తి బలం వాళ్ళకి లేకపోయేటప్పటికి ఏమైంది, ఆడుకున్నారు. కాబట్టి సింగిల్గా మనం 150, 200 మినిమం 200 అనుకుంటున్నారు. 200 అనుకుంటే 150 అయినా అంటే మిగతా ప్రాంతీయ పార్టీలందరికంటే ఎక్కువ సీట్లు మనం సాధించాలి. సాధించితే అప్పుడు గ్రిప్ మన చేతిలో ఉంటుంది. మినిమం 150 సీట్లు, మాక్సిమం 200 సీట్లు మనం సాధిస్తే అప్పుడు మిత్రపక్షాలను పెట్టుకుని మనం నడిపించవచ్చు. అప్పుడు మన చేతిలో మాట వింటారు. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ మాట వినలా మిత్రపక్షాలు, 2009కి వచ్చేటప్పుడు